కొత్త ఎయిర్పోర్ట్లకు పర్మిషన్ ఇవ్వండి. మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి. పాల్వంచ, అంతర్గం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను మంజూరు చేయండి. ఏంది ఇది? విమానాశ్రయాలకు సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించి పర్మిషన్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు ఇక్కడ మనకు కనబడుతున్నది. అంటే ఇప్పుడు పోరగాన్లు విషమైన ఆహారం తిని హాస్పిటల్లో పడ్డదానికంటే, మా ముసలోళ్ళు 4000 పింఛన్లు వత్తలేవని బాధపడుతున్న దానికంటే, లేకపోతే మా రైతులు 7,500 రూపాయల రైతు భరోసా ఏది అని అడిగిన దానికంటే, లేకపోతే 46 జీవో బాధితులు ఇది ఎప్పుడు కొట్టేస్తావని అడిగిన దానికంటే, ఇప్పుడు విమానాలు ఎప్పుడు వస్తాయని వరంగల్ వాళ్ళు అడుగుతున్నారా మిమ్మల్ని? ఇదే మొట్టమొదటి ప్రయారిటీ కింద ఉన్నదా? సరే పోయిన్లు ఇచ్చిన్లు, దీని కథ ఏందనేది వేరే పేపర్కి పోయినాక, వెలుగు పేపర్కి పోయినాక దీని భాగవతం ముందు చెప్పుదాం. కానీ ఇక్కడికి పోయి ఏం కుదిర్చుకున్నాడు, ఎందుకు వెంటనే మళ్ళా బీజేపీ తోటి మిలాఖాత్ అయింది అనేది ఈ మన వెలుగు పేపర్కి పోయినాక చెప్తాం. ఎందుకంటే అక్కడ బాగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు కాబట్టి ఆడికి పోయినాక చెప్తాం. ఇక్కడికి ఎవరెవరు పోయిన్లు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, ముగ్గురు పోయిన్లు. ఇక్కడ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ నుండి గెలిచి కేంద్ర విమానయాన శాఖకు ఆయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఈ డ్రామా ఎందుకంటే, మొన్న కేటీఆర్ దెబ్బకు కావచ్చు, లేకపోతే అమెరికా దెబ్బకు కావచ్చు, అదానికి ఇచ్చిన 100 కోట్ల రూపాయలు దెబ్బకి వెనకకి ఇచ్చేసింది. దాని వెనుక కూడా తతంగం ఉన్నది. అదంతా కూడా క్లియర్గా వేరే పేపర్ పోయినాక చదువుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నమ్మకనే ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని కూడా అధిష్టానం బీజేపీ కేంద్ర మంత్రుల దగ్గరికి కూడా పంపినట్టు మనం ఇక్కడ స్పష్టంగా ఈ ఫోటోను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక్కడే పోయేది, ఒక్కడే వచ్చేది. మొత్తం పరిస్థితులు మారిపోవడంతో ఏది ఎటు దారి తీస్తుందో అనే ఉద్దేశంతో ఈసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కను కూడా పంపినట్టు ఇక్కడ మనకు కనబడుతున్నది.